పుస్తకాల రచయిత శ్రీ ప్రకృతి ఉమామహేష్ గారు. వీరు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందినవారు. వారిప్పుడు తమ ప్రసంగంతో మిమ్మల్ని అలరిస్తారు. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతారు. ఉమేష్ బాబు గారు వచ్చి ప్రకృతి మహేష్ గారిని బొకేతో గౌరవించారు. సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. యాక్చువల్లీ ఆఫ్టర్ లంచ్ నేను వెళ్ళిపోవాలి అంటే నాకు ముందే అవకాశం ఇచ్చారు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. గురూజీ ఎదురుగా మాట్లాడడానికి యాక్చువల్గా నోట్లో మాట రావడం లేదు. ఆయన అనుభవం అంత లేకపోయిండొచ్చు నా వయసు. ఆయన కొడుకంత వయసు ఉంటుంది నాకు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం నాకు 95లో మొదలైంది. ఇందాక గురువు గారు అన్నట్టు చాలా వర్స్ట్ కండిషన్లో ఉన్న వాళ్ళే చాలా బెస్ట్ పొజిషన్కి ఆర్ బెస్ట్ జ్ఞానానికి వస్తారన్నట్టు 95లో నా పరిస్థితి అదే. చచ్చిపోదామనుకుంటూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. సూసైడ్ అటెంప్ట్. ఎప్పుడెప్పుడు చచ్చిపోదామా, ఈ జీవితం అనేది అవసరం లేదు, కారణం ఏదైనా ఉండొచ్చు. అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నా. అప్పటికే బాగా సక్సెస్ఫుల్, బాగా మార్కులు వచ్చాయి, మంచి ర్యాంకులు వచ్చాయి. అయినా జీవితం అంటే వ్యర్థం, వేస్టు అని మా కాలేజీ పక్కనే కర్నూలులో కొండ ఉండేది. కొండపై నుంచి దూకేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నం చేసేవాడిని. అప్పటికే ఎన్నో సైకాలజీ బుక్స్ చదివాను. అప్పటికే ఎన్నో ఐఏఎస్లు, ఐపీఎస్లు, టాపర్లు, ర్యాంకర్స్ అన్నీ చదివేశాను. అప్పటికే కొన్ని వందల వేల పుస్తకాలు చదివి ఉంటాను. కానీ అవేవి కూడా నాకు ఏ యొక్క దారిని చూపించలేదు. ఏ సైకాలజీ పని చేయలేదు. ఏ టాపర్సు, ర్యాంకర్సు, ఇంకా చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఏవి యొక్క జ్ఞానాలు ఏవి నాకు పనిచేయలేదు. అప్పుడు అర్థమైంది నాకు ఒకటే విషయం, ఆధ్యాత్మికత మించిన దారి ఇంకొకటి లేదు అని. నేను బయటపడాలి అంటే నేను ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాల్సిందే, వేరే దారే లేదు అని. అది కూడా ఒక అనుకోని ఒక పరిస్థితుల ద్వారా జరిగింది. ఒక పాత కాగితాలు అమ్ముకునే ఒక షాప్కు అనుకోకుండా నేను న్యూస్ పేపర్లు వేయడానికి వెళ్తే అక్కడ ఒక 2 పుస్తకాలు దొరికాయి నాకు. ఆ 2 పుస్తకాలలో ఒకటి మ్యాగజైన్ సనాతన సారథి, రెండోది రమణ భాషణం. సనాతన అప్పటి వరకు నేను సైంటిస్ట్ని, నేను సైన్స్ అనే ఒక అజ్ఞానంలో, అహంకారంలో బ్రతుకుతూ ఉన్నా నేను. ఆ రోజు సనాతన సాధన చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకంతా నేను ఎంత ఎదవనో. సైన్స్ అనుకునే ఒక అహంకారపు ఎదవ నా ప్రపంచంలో ఇంతకంటే ఎవరు ఉండరు అన్న ఒక విషయం అర్థమైంది. రమణ భాషణం చదివితే నేను ఎంత అహంకారినో, నేను బాగా చదువుకున్నాను, నాకు బాగా ర్యాంకులు వచ్చాయి, నాకు అది వచ్చు, నాకు ఇది తెలుసు, ఇదే తెలుసు అన్న అహంకారాన్ని జీవిస్తున్నాను. నా అంత అహంకారి, నా అంత ఎదవ ఇంకొకరు లేరు. రాముడు అంటే ఏదో కట్టాడు, కొట్టాడు, చంపాడు, ఏదో చంపడానికి పుట్టాడు అనుకునేవాడిని అంతవరకు. రాముడు అంటే ఒక జీవన విధానం అని ఒక సనాతన సారథి నాకు చదివిన తర్వాత అర్థమై, ఓకే ఇది నేను అసలైన వెళ్ళాల్సిన మార్గము అని అర్థమై ఆ రోజు నుంచి నా లైఫ్ అంతా మారిపోయింది. ఆ ఒక్క మ్యాగజైన్ చదవడమే కాకుండా వెనక్కి వెళ్ళి అప్పటికప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి పుట్టపర్తికి వెళ్ళి అంతకుముందు గత మ్యాగజైన్స్ అన్నీ తీసుకొచ్చుకొని చదవడం మొదలుపెట్టాను. మొత్తం జీవితం మారిపోయింది. ఆ రోజు నుంచి అడవుల్లో తిరగడం మొదలుపెట్టా. శ్రీశైలం అడవులు నాకు ఆధారం అయ్యాయి. అడవుల్లోకి వెళ్ళడం, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ధ్యానం చేసుకుంటూ ఉండడం, ఆ ద్వారా నాలో మార్పు మొదలైంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను పత్రిజీ, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి, ఆయన ఒక శిష్య పరమాణువుని. గత 28 సంవత్సరాలుగా ఆయన ఆధ్వర్యంలో ధ్యానము, జ్ఞానం ప్రాక్టీస్ చేస్తూ ఇలా తిరుగుతూ ఉన్నా. అనుకోకుండా గురువు గారిని మొదటిసారిగా నేను 12 సంవత్సరాల క్రితం చూడడం జరిగింది. మన భిక్షమయ్య గురూజీ గారిని, వారి పాదాలకు నమస్కారం. ఇలాగే ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెనింగ్లో 2012 అచ్చంపేటలో మొదటిసారి చూడడం జరిగింది. రెండోసారి పోయిన నెలనే చూశాను. నా పుస్తకం నేను రచించిన భిన్నంగా ఆలోచించు బుక్కు ఆయన వరకు వెళ్ళడం, మా పిల్లల ద్వారా వెళ్ళడం, అనుకోకుండా వారు నాకు సమయం ఇవ్వడం, విజయవాడలో వెళ్ళి కలవడం జరిగింది. మూడోసారి ఆ మరుసటి రోజే ఇలాగే ఒక వేదికను పంచుకోవడానికి ఒక అద్భుతమైన అదృష్టం కలిగింది అని చెప్పుకుంటాను. మహాగురువులు మనకు దొరకడం అంత సామాన్యం కాదు.
అంత ఈజీ కాదు. ఒక స్కూల్లో టీచర్ అడ్మిషన్ దొరకాలంటేనే, ఒక చిన్న స్కూల్లో అడ్మిషన్ దొరకాలంటేనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎం రికమెండేషన్ దొరికినా అంత ఈజీగా దొరకదు. ఎందుకంటే మా పాప అడ్మిషన్ కోసం చాలా ట్రై చేశాను ఒక స్కూల్ కావాలని. ఒక 3-4 సంవత్సరాలు ఎంపీ రికమెండేషన్ పెడితే కూడా దొరకలేదు. అలాంటిది ఒక మహాగురువు, ఒక కలయిక, ఆ ఒక మహాగురువు దర్శనం, వారితో సాంగత్యం, వారితో ప్రయాణించే ఒక అదృష్టం దొరికిందంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవడమే దానికి ఒక ముఖ్య కారణం అయిండొచ్చు అనుకుంటున్నాను నేను. అందులో ఏ సందేహము లేదు. ఒక స్కూల్ టీచరే ఈజీగా దొరకరు, ఒక మహాజ్ఞాని దొరకడం అంత సులభం కానే కాదు. మన ఈ జన్మలోనూ, అంతకుముందు జన్మలో, ఇంకో జన్మలోనూ, ఇంకో ఎన్నో పుణ్యాలు చేసుకొని ఉంటే ఆ పుణ్య ఫలితం వల్ల ఒక అడ్మిషన్ మనకు దొరికింది ఒక గురువు దగ్గర. సో అది అర్థమైన తర్వాత నేను ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నా. ఈ ఆధ్యాత్మికత అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆధ్యాత్మికత అంతకుముందంతా ఏమనుకునేవాడినంటే, ఒక గుడికి గోలితే ఆధ్యాత్మికత, ఒక టెంకాయ కొడితే ఆధ్యాత్మికత, ఒక పూజ చేస్తే ఆధ్యాత్మికత, ఒక వ్రతం చేస్తే ఆధ్యాత్మికత అనుకునేవాడిని. అది ఒక లెవెల్ వరకు మాత్రమే. ఆ తర్వాత భగవద్గీత లేకుంటే ఇవన్నీ చదివిన తర్వాత అర్థమైన విషయం అంటే, ఆధ్యాత్మికత అనేది మన జీవితాన్ని తీర్చిదిద్దే ఒక శాస్త్రము. ఒక శాస్త్రం ఇది. మనం ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, మన జీవన విధానానికి సంబంధించినది ఇది. ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని వదిలేసే శాస్త్రం కదా. అంతకుముందు అంతా ఆధ్యాత్మికత అంటే వదిలేసి వెళ్ళాలేమో, సన్యాసం తీసుకోవాలేమో, అన్నీ వదిలేయాలేమో, ఇదంతా అశాస్త్రీయము, ఇది ఒక మూఢనమ్మకము, ఇదంతా వేస్ట్, ఇదంతా శుద్ధ వేస్ట్ అనుకునే రకమైన పరిస్థితుల్లో నుంచి ఈ ఆధ్యాత్మికమైన పుస్తకాలన్నీ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆల్మోస్ట్ నాకు గుర్తుండి ఒక 10,000 పుస్తకాలు చదివి ఉంటాను. ఆ 10,000 పుస్తకాల సారాంశం ఏంటంటే, ఇది ఒక లైఫ్ సైన్స్. మనం సరిగ్గా జీవించాలి, మనం ఎందుకు పుట్టామో దానికోసం జీవించాలి, ఎలా జీవించాలో చెప్పే ఒక సైన్సే ఆధ్యాత్మిక శాస్త్రం. అందులో ఈ 28 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉంటే ఒక 3-4 ఏళ్ళ కింద ఒక బుక్ భిన్నంగా ఆలోచించు అనే బుక్ రాయడం జరిగింది. దాని ఒక మొత్తం సారాంశం అంతా ఆనందం, 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 ఆనందం. ఆధ్యాత్మికత లేకపోతే జీవితంలో ఆనందమే లేదు. ఉంది అని భ్రమపడుతూ ఉన్నాం. మనం సుఖాన్ని ఆనందంగా అనుకుంటూ ఉన్నాం, సంతోషాన్ని ఆనందంగా అనుకుంటున్నాం. అసలైన ఆనందం ఆధ్యాత్మిక సాధనలో మాత్రమే ఉంది అనే విషయం అర్థమై దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నా. దానికి సంబంధించిన ఒక 4 విషయాలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను సందేశం ఇచ్చేంత గొప్పవాడిని కాదు. ఒక 4 విషయాలు పంచుకుంటా, నాకు అర్థమైన నాకు నేను చెప్పుకునే ఒక 4-5 విషయాలు పంచుకొని ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. ఆధ్యాత్మికత అంటే జీవిత శాస్త్రము. మరి ఆనందంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండాలి అంటే నాకు తెలిసి ఒక 4-5 పాయింట్స్ తప్పనిసరిగా, అంటే బేసిక్ ఫండమెంటల్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ అని నేను అనుకుంటాను. అందులో మొట్టమొదటిది ధ్యానము, 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 ధ్యానం. అంటే ధ్యాన సాధన, యోగ సాధన చేయని వారు సంపూర్తి ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే శక్తి విహీనులుగా ఉంటారు. ఎవరైతే యోగ సాధన చేయరో, ఎవరైతే ధ్యాన సాధన చేయరో వారికి శక్తి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో ఒక దాంట్లో పడి కింద కొట్టుకొని చచ్చిపోతూ ఉంటాం. నేనే చాలా సాధించాను అనుకున్నాను, సాధించిన విధంగా కింద పడిపోయాను. కింద పడిపోయి మొత్తం ఇంకా పాతాళానికి పడిపోయాను. మనం ఎన్నో సాధించేసాం, ఎన్నో తెలుసుకున్నాం, ఎన్నో గొప్పగా అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి, ఎన్నో డబ్బులు సంపాదించాను, కార్లు, బంగ్లాలు అన్నీ సాధించేశాను అనుకుంటాం. అవన్నీ ఒకరోజు కుప్పకూలిపోతాయి. అవన్నీ ఏవి పనికిరావు మనకు. మనం ఎప్పుడు ఆనందంగా జీవితకాలం అంటే శాశ్వత ఆనందంతో, ఆత్మానందంతో జీవించాలంటే తప్పనిసరిగా ఎప్పుడు సాధనలో, ఆధ్యాత్మిక సాధనలో ఉండాల్సిందే. సాధన మాత్రమే మనకు మన జీవితాన్ని సాధన 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 ఇంకొకటి లేదు. సాధన తప్పనిసరి. ఆధ్యాత్మిక సాధన, ధ్యాన సాధన, యోగ సాధన తప్పనిసరి అన్న విషయం నాకు అర్థమైంది. రెండో ముఖ్యమైన విషయం, నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ధ్యానం ద్వారానో లేకుంటే యోగ సాధన ద్వారానో మనకు ఎంతో శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం సేవింగ్ అకౌంట్లో వేసుకున్నట్టు సాధన ద్వారా వచ్చిన శక్తిని మనం కాపాడుకోవాలి. అది ఎలా కాపాడుకోవాలంటే మౌనం. మౌనం మౌనం అంటే మనకందరికి అర్థమైన విషయం అంటే మాట్లాడకుండా ఉండడం. మాట్లాడకుండా ఉండడమే కాదు, మౌనం అంటే ఇంకా మొత్తం 5 పంచేంద్రియాలని సరిగ్గా వాడడం మౌనం. సరిగ్గా వాడటం, అనవసరంగా మాట్లాడకుండా ఉండడం, అనవసరంగా చూడకుండా ఉండడం. ఎవరో పోతున్నారు, మనకు అవసరం లేదు, వాళ్ళతో ఏం అవసరం లేదు, పోనీ. ఎక్కడో ఏదో సౌండ్ వస్తుంది, ఎవడో తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అలా వింటూ ఉంటాం. మనకు అవసరం లేదు. ఎవడు తిట్టుకుంటే మనకేంటి, ఎవడు కొట్టుకుంటే మనకేంటి? మన శక్తి వృధా, మన సమయం వృధా. ఎవరినో అవసరం లేకుండా ముట్టుకోకూడదు. సో మన పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటిని సరిగ్గా వాడమే. గాంధీ అందుకే చెప్పాడు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. ఎవరి కోసం కాదు. ఆధ్యాత్మికత అన్నది
మన కోసం మనం చాలాసార్లు మనకు తెలియకుండా అంటే నేను తెలియకుండా నేను ఎప్పుడైనా సరే చాలాసార్లు ఏం చేస్తామంటే ఏదో ఒక స్పీచ్ ఇలా వినేది వీళ్ళు ఊరికి వెళ్ళి పాయింట్అవుట్ చేసేది, నువ్వు అది చేయట్లేదు ఇది చేయట్లేదు. ఆధ్యాత్మికత అన్నది మనం పాటించడానికి మన వరకు వచ్చిన సందేశం, మన పక్కనోడు పాటిస్తున్నాడు లేదా విమర్శించడానికి కాదు. సో ఆధ్యాత్మికత అంటే మొదటగా ధ్యానంతో మొదలవుతుంది, యోగంతో మొదలవుతుంది. రెండోది మౌనంతో మొదలవుతుంది. మౌనం పాటించట్లేదు, నేను అనవసరమైన మాటలన్నీ వాగా ఊర్లో ఉన్న వార్తలన్నీ అందరికీ చెప్పేస్తున్నాను, పక్కింటల వార్తలు ఎన్నికింటల వార్తలు అవసరం లేకుండా అడిగినా అడగకపోయినా చెప్పినా చెప్పకపోయినా మొత్తం అన్నీ మాట్లాడేస్తున్నాను అంటే మనం ఇంకా ఆధ్యాత్మికతలో రాలేదు. ఊరికి అనుకుంటున్నాం ఆధ్యాత్మికతలో ఉన్నామని అనుకుంటున్నాం, అంతవరకు మాత్రం భ్రమలో ఉన్నాము. ఆ భ్రమ నుంచి బయటికి పడాలి, మౌనం మొదలు పెట్టాలి. అంతర్మౌనం బాహ్య మౌనంతో అంతర్మౌనం మొదలవుతుంది. బాహ్యంలోనే మౌనం లేకపోతే అంతర్గత మౌనం అనేది మొదలవ్వడం అనేది సాధ్యమే కాదు. అందుకే మొదటగా బాహ్య మౌనం అంటే సరిగ్గా మనం పంచేంద్రియాలను వాడడం మొదలు పెట్టాలి అన్నది నాకు వచ్చిన అండర్స్టాండింగ్. మూడో విషయం నాన్ జడ్జిమెంట్ మనం తప్పనిసరిగా పాటించాలి ఆధ్యాత్మికతలో. ఉంటే వాడిట్లా వీడిట్లా అని ఎక్కడా మాట్లాడకూడదు. మనం ఎవరి గురించి మాట్లాడడానికి రాలేదు, ఇక్కడికి ఎవరిని విమర్శించడానికి రాలేదు. మనం మన జీవితాన్ని ఇందాక గురువుగారు చెప్పారు, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. మనం ఎవరిని మార్చడానికి రాలేదు. ఎవరిని మన విప్లవాలు లేవనెత్తేసి వాడిని చంపేసేయాలి వీడిని లేవని నేను అలాగే అనుకునేవాడిని. కర్నూలులో పుట్టి పెరిగాను, బాగా కొట్టేసేయాలి తన్నేసేయాలి, దారిలో ఏమైనా తప్పు పని చేసేసి కొట్టేసేవాడిని. బాగా నాకు గుర్తున్నంత వరకు ఒక 10 మందిని 20 మందిని 30 మంది కాళ్ళు ఎరగొట్టింటాను, నేను ఎముకలు ఎరగొట్టింటాను. ఎవరినో తన్నడమో కొట్టడమో ఎవరినో మార్చడం కాదు మన పని. ఎవరినో జడ్జిమెంట్ చేయడం, నువ్వు ఇంతే, నువ్వు వెధవవి, నువ్వు పనికిరావు, మన పొద్దునే లేస్తే ఏం చేస్తాం, ఎవడు మన పిల్లలకి మార్కులు తక్కువ వచ్చింటాయి, నువ్వేం వేస్ట్. మన పిల్లలని వేస్ట్ అనడానికి మనం లేము. వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన వాళ్ళ మనుషులు కాకుండా పోలేదు. మనం తెలుసో తెలియకో మన పిల్లల్ని మనం పొద్దున్న లేచినాక మనం ఏం చేస్తున్నాం, నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ అని 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 వాళ్ళని వేస్ట్గా తయారు చేసేస్తుంటాం. సో ఎవరిని మనం వేస్ట్ అనడానికి లేము. అలాగే మనల్ని మనం కూడా నా బతికింతే, ఏదో 2-3 తప్పులు జరిగింటాయి, 2-3 ఏదో మన జీవితంలో అనుకోకుండానో మన కర్మగాలి కొన్ని కష్టాలు వచ్చింటాయి. నా బ్రతికింతే, నా జీవితం ఇలా అయిపోయింది 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 అంటే మనమే తెలియకుండా రాంగ్ థాట్కి బలమైన ఆలోచన నెగటివ్ ఎనర్జీని యాడ్ చేస్తున్నాం. మనం అక్కడితో ఆపాలి. నో జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్స్ ఆపకపోతే మన శక్తి మొత్తం, మన జ్ఞానం మొత్తం, మన సమయం మొత్తం అక్కడికే వెళ్ళిపోయి మన జీవితం అక్కడే బావిలో కప్పలాగా ఉండిపోతుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే ఈ మన గురించే కాదు, ఈ ప్రపంచం గురించి ఎవరి గురించి ఏమీ మాట్లాడడానికి మన హక్కు లేదు అనే విషయం అర్థం చేసుకో. మన గురించి కూడా మన హక్కు లేదు. నేను ఎదవనని తెలుసుకున్నా చచ్చిపోదాం అనుకున్నా మరొకసారి, ఎందుకంటే నేను ఎదవనని, నాకు బతికే అర్హత లేదు అని. అప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చారు, బాబు ఈ ప్రపంచంలో 1000 కోట్ల ఎదవలు ఉన్నారు, నువ్వు ఎదవని తెలుసుకున్న ఒకనొక మంచి ఎదవి కాబట్టి నువ్వు బతికే అర్హత ఉంది అన్నాడు. నువ్వు చచ్చిపోకు, నేను ఎదవనని అర్థమైపోయి నేను నాకు బతికే అర్హత లేదు చచ్చిపోదాం అనుకున్నా. కానీ నువ్వు అలా చనిపోవడానికి లేదు, నువ్వు వెధవే అయిండొచ్చు, కానీ వెధవ అని తెలుసుకున్న వెధవి. చాలా 1000 కోట్ల మంది వెధవలు, వాళ్ళ వెధవలని తెలియదు. నువ్వు తెలుసుకున్న వెధవి కాబట్టి నువ్వు ఒక మెట్టు ఎదిగలేవు. ఇప్పుడు మంచి దారిలో వెళ్ళు. ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది యోగులు ఉన్నారు, వాళ్ళ దారిలో నువ్వు వెళ్ళు. వారి దారిలో నువ్వు వెళ్తే తప్పనిసరిగా మారుతావు. సో నా జడ్జిమెంట్ నేను పక్కన పెట్టాను, నా గురించి నేను జడ్జిమెంట్ పక్కన పెట్టాను, ఇంకొక గురించి జడ్జిమెంట్ పక్కన పెట్టాను. ఆ రోజు నుంచి ఆనందంగా జీవించగలుగుతున్నాను. అది 3వ విషయం నేను పంచుకోవాలనుకుంటున్నది. 4వ విషయం, ఎక్కడైనా ఎప్పుడైనా నవ్వుతూ జీవించాలి. మన జీవితంలో నవ్వు లేదంటే మనం ఆధ్యాత్మికంగా లేము, ఏడుస్తున్నాం. మనం ఏడవడానికి ఇక్కడ ఏమీ లేదు. మొన్న ఒకసారి ఏమైందంటే మా నాన్న రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేవలేదు. ఏం చేయాలి? ఆనందపడాలి. రాత్రి పోయాడు. ఈ ఆధ్యాత్మికం ప్రకారం మరణమే లేదు. ఈ రూపాన్ని తీసుకొని ఇంకొక రూపానికి వెళ్తున్నాం. ఆ తర్వాత మా అక్కకు ఫోన్ చేశాను ఒకరోజు, ఒక 2 years బ్యాక్. ఆమె ఫోన్ చేసిన 5 నిమిషాల ముందు నాకు ఎందుకో మాట్లాడుతున్న డౌట్ వచ్చింది, ఈమెకి ఏదో తేడాగా ఉంది అని. ఆమె నేను బాగానే ఉన్నాను రా అంటుంది. అక్కడ అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాను, మా అమ్మకి చెప్పా, ఎవరు చెప్పినా వినలేదు. ఆమె 5 నిమిషాల తర్వాత బాడీ వదిలేసింది. అది ఏం చేయాలి? ఆనందంగా వెళ్ళిపోయింది హ్యాపీగా. 52-53 years శరీరం అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోయింది. మన ఆధ్యాత్మికంలో శరీరమే పోవడమే అంటే మరణమే పెద్ద విశేషం కాదు. 10 రోజుల తర్వాత మనం అందరం మన సాంప్రదాయ పండగ చేసుకుంటూ ఉంటాం, అవునా కదా? పండగ చేసుకుంటాం. 10 రోజుల తర్వాత సెలబ్రేషన్, అది పండగ. అది ఏడ్చుకుంటూ చేసుకోం. మొదటి రోజు ఏడుస్తామేమో మనకు తెలుసో తెలియకో. 10వ రోజు ఎవరు ఏడవరు. 10వ రోజు పండగ చేసుకుంటాం. మంచి మంచి పిండి వంటలు అవి ఇవి అన్నీ తెచ్చుకొని పండగ చేసుకుంటాం. మరణమే పెద్ద ప్రాబ్లం కానప్పుడు ఇంకా ఏమున్నాయి మనకు ప్రాబ్లమ్స్ చేయడానికి? నాకు ఉద్యోగం లేదు, నాకు పిల్లలు లేరు, నాకు అది లేదు, నాకు ఇది లేదు. ఏదైనా సరే ఉంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది. పెళ్ళి అయితే మంచిది, పెళ్ళి కాకపోతే ఇంకా మంచిది.
పెళ్ళైన వాళ్ళందరూ చెప్తారు పెళ్ళి కాకపోతే ఇంకా మంచిది అని అడిగితే, పిల్లలు ఉంటే మంచిది, పిల్లలు లేకపోతే ఇంకా మంచిది, ఉద్యోగం ఉంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది. ఈ ప్రపంచంలో మంచిది కానిదంటూ ఏది లేదు. మనమే ఇది మంచిది కాదు, ఇది అని మన ఆ లౌకిక జ్ఞానంతో ఇది చెడు, ఇది మంచి, ఇది అది తప్పు, ఇది తప్పు, తప్పులు తప్పు తప్పులు ఎతికి 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 మొత్తం బుర్రంతా మనం పాడు చేసుకొని అవతల వాళ్ళ బుర్రను కూడా పాడు చేస్తూ ఉంటాం. సో నవ్వడం నేర్చుకోవాలి. నవ్వడం నేర్చుకోవాలంటే టేక్ ఇట్ ఈజ్ ఏ పాలసీ. ఎవరైతే ఆధ్యాత్మికతలో ఉంటారో, నిజంగా ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలో ఉంటారో వాళ్ళ ముఖంపై ఎప్పుడు నవ్వు ఉంటుంది. నవ్వు ఆత్మవిశ్వాసం ఈ రెండు ఉంటాయి. ఆత్మవిశ్వాసం లేదు, నవ్వు లేదు అంటే మన ఆధ్యాత్మికతలో లేము. చిరునవ్వు చిందిస్తూ ఉంటారు. కోపాలు, ద్వేషాలు, విమర్శలు ఏవి ఉండవు. ముఖం ఎప్పుడు ఒకే స్టేజ్లో ఉంటుంది. రకరకాలుగా కవలికలు ఉండవు. ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు హాయిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఏమీ లేవు. దుఃఖానికి కారణం కోరిక అని బుద్ధుడు చెప్పాడు. మనకు తెలుసు. రకరకాల కోరికలు వెంట పడి 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 మన దుఃఖాన్ని మనమే కొని తెచ్చుకుంటా ఉన్నాం. అంతకుముందు నాకు చావు వరకు వెళ్ళడానికి కారణం ఇంకొకరు అనుకునేవాడిని. నా బాధకు ఇంకొకరు కారణం, వీడి కారణం, మా అమ్మ కారణం, మా నాన్న కారణం. నేను ఇంకా పెద్ద డబ్బులున్న వాళ్ళ ఇంట్లో పుట్టింటే ఇంకా బాగుండేది, ఇంకా హైదరాబాద్లో పుట్టింటే ఇంకా బాగుండేది, ఇక్కడెందుకు పుట్టాను, వీళ్ళందరూ కారణం అనుకునేవాడిని. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత అర్థమైంది నా బాధకు నేనే కారణం, ఎవ్వరూ కాదు. నేను అజ్ఞానిని, నేను అహంతో జీవిస్తా ఉన్నా. ఈ అహము అజ్ఞానం పక్కన పెట్టేంత వరకు నా బ్రతుకు ఇంతే. నేను మారితేనే నా జీవితం మారుతుంది, అంతేగాని నా ప్రపంచం మారితే నా జీవితం మారదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మారారు, నా జీవితం మారదు. ముందు నేను మారాలి అనే విషయం అర్థం చేసుకున్నా. సో అందుకే ఇంకొక పాయింట్ నాకు అర్థమైన విషయం అంటే అహం పక్కన పెట్టాలి. ధ్యానము యోగంలో ఉండాలి, మౌనంలో ఉండాలి, నాన్ జడ్జ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి, నవ్వుతూ జీవించాలి. నవ్వుతూ జీవిస్తూ మరొక ఇంపార్టెంట్ పాయింట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే అహం పక్కన పెట్టాలి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చా. నేను అయితే ఏంటి, నేను అమెరికాకు పోతే ఎవరి కోసం పోయాను? డబ్బులు సంపాదించడం కోసం. ఈ దేశాన్ని ఉద్ధరించడానికి పోలేదు అమెరికాకి, అవునా కదా? అయితే నేను ఎలా గొప్ప అవుతాను ఇక్కడ ఉన్న వాళ్ళకంటే? నేను ధ్యానం చేశాను, నేను ధ్యానని, నా కోసం నేను ధ్యానం చేస్తున్నాను. మీకంటే గొప్పవాడిని కాదు. నేను 4 పుస్తకాలు చదివాను, నా కోసం నేను చదువుతున్నాను. మీకంటే గొప్పవాడిని కాదు. నేను అబ్బాయిని, నేను ధనవంతుడిని, నేను అది, నేను ఇది, నేను అందమైన వాడిని. ఏ రకమైన నేను ప్లస్ ఎనీథింగ్ ఈక్వల్ టు అహంకారం. ఎవరైతే ఈ నేనులో జీవిస్తుంటారో వారు తమను తాము డిస్టర్బ్ చేసుకుంటారు, ఇంకొకరిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. తమను తామే డిస్టర్బ్ కాదు, ఇంకొకరిని కూడా డిస్టర్బ్ చేస్తారు. నేను భర్తని, నేను భార్యని, నేను అమ్మని, నేను ధ్యానిని, నేను జ్ఞానిని, నేను ఆధ్యాత్మికంలో ఉన్నాను. నేను ఆధ్యాత్మికంలో నా కోసం నేనున్నాను, నా ఆనందం కోసం నేనున్నాను, నా సాధన అది. అంతేకాని మీకంటే నేను ఎప్పుడు గొప్పవాడి కాదు. నేను ధ్యానంలోకి వచ్చిన కొద్ది రోజులు ఏమనుకునేవాడిని అంటే మా అమ్మ కంటే గొప్పవాడిని అనుకున్నాను, మా నాన్న కంటే గొప్పవాడిని అనుకునేవాడిని. ఆ తర్వాత నాకు పెళ్ళైన తర్వాత అర్థమైంది నేను ఎంత ఎదవనో. మా అమ్మ నాన్నలు చాలా గొప్పవాళ్ళు అని అర్థమైంది. ఒక కొడుకు పుడితే తప్ప, ఒక పిల్లోడు పుడితే తప్ప మన నాన్న విషయం అర్థం కాదు మనకు. మన నాన్న గొప్పదని అర్థం కాదు. నేను ధ్యానంలోకి వచ్చాను, 10 ఏళ్ళ నుంచి నేను స్పీచ్లు ఇస్తుంటే మొత్తం వినేస్తున్నారు. ఎందుకంటే 28 ఏళ్ళగా తిరుగుతున్నా, ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు తిరుగుతూ ఇలా స్పీచ్లు ఇస్తుంటే ఎంతోమంది వింటున్నారు. కాబట్టి నేను గొప్పవాడిని, నేను ఒక స్పీకర్ని, నేను ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ని. నేను ఏమీ కాదు. ఐ ఆమ్ నథింగ్. ఐఎమ్ ఏ కామన్ మోస్ట్ హ్యూమన్ బీయింగ్. నేను ఒక సామాన్యుడిని అనే విషయం అర్థమైనప్పుడు ఈ బాధలు, ఈ దుఃఖాలన్నీ పోతూ ఉంటాయి. చివరిగా నేను అర్థం చేసుకున్న ఇంకొక విషయం ఏంటంటే స్వధర్మం అనేది ఒకటి ఉంది. ఆ స్వధర్మంలో జీవించాలి. స్వధర్మం అనుకుంటే అంటే ఏమనుకుంటామంటే ఉద్యోగం చేయడం, పిల్లల్ని పాపల్ని మనం ఏదో పెంచి పోషించడం అనుకో. స్వధర్మం అంటే అది కాదు, ఆత్మధర్మం. నా ఆత్మ యొక్క పురోగతి కోసం, ఆత్మ సాధన కోసం నేను జీవించాలి. వేరే లక్ష్యాలు లేవు. ఉన్నదంతా ఆధ్యాత్మికం, వేరేది ఇంకొకటి లేదు. నేను పుట్టింది ఆధ్యాత్మికం కోసం, పెరుగుతున్న ఆధ్యాత్మిక కోసం, ఆధ్యాత్మిక సాధన కోసం. ఆధ్యాత్మిక సాధన మించిన స్వధర్మం ఇంకొకటి లేదు. నేను ఆత్మగా ఎదుగుదల కోసం, సాధన చేసుకోవడం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉండడమే రోజు స్వధర్మం. ఉద్యోగం చేయడం స్వధర్మం కాదు. పిల్లల్ని పోషించడం, అందరూ జంతువులు పిల్లల్ని పోషిస్తుంటాయి, అవునా కదా? మనదేముంది? అందరి ప్రపంచంలో అందరూ పిల్లల్ని పంటున్నారు, పిల్లలు పోషిస్తున్నారు. మనం చేయవలసిన ఇంకో ముఖ్యమైన పని మన ఆత్మను మనము ఈ అజ్ఞానంలో నుంచి పైకి జ్ఞానంలోకి తీసుకురావడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అండ్ మరొక విషయం చెప్పడం మర్చిపోయాను, సారీ, ఒక నిమిషం సార్. సారు, నేను గురూజీని నేను ఇంతే పుస్తకం ఇవ్వడానికి కలిసినప్పుడు ఆయన ఎంతో, అంటే నేను యాక్చువల్గా మా గురువుగారిని ఒక 1 year క్రితం కోల్పోయాం శారీరకంగా. నా లోపల ఎంతో భారం ఉండేది. ఎక్కడో ఆయన నేను కోల్పోయాను, నాకు ఆ గురువు లేరు భౌతికంగా అని.
గురూజీని విజయవాడలో కలిసినప్పుడు బుక్ ఇచ్చి మాట్లాడి ఒక గంట సేపు కలిసినప్పుడు నాకు ఉన్న భారం మొత్తం పోయింది. నాకు గురువు లేడు అనే ఒక భారం నాకు మొత్తం పోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ నాకు ఈ అవకాశం. ప్రకృతి ఉమా మహేష్ గారిని కోడుమూరి వెంకటేశ్వర్లు గారు, రఘు కిరాణా వారు, శ్రీనివాసరెడ్డి గారు వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు గురూజీతో నా అనుభవం, గురూజీ పరిచయం అయిన దగ్గర నుంచి